గుండెపోటుతో కుప్పకూలిన వేదవతి సేనాపతి భద్రావతి మాటల ద్వారా వల్లి చేసిన కుట్రని తెలుసుకున్న ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వల్లి చేసిన కుట్రని తెలుసుకొని ప్రేమ మళ్ళీ తిరిగి రావాలని, వల్లి నిజ స్వరూపం నర్మద అందరి ముందు బయట పెట్టాలని అనుకునే వాళ్ళు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. మీ లైక్ ఎంతో మాకు సపోర్ట్ని, ఎనర్జీని ఇస్తుంది. రామరాజు ముందు ఇక వల్లి ఇంకా రామరాజుని రెచ్చగొట్టేలాగా మాట్లాడుతూ ఉంటుంది. వేదవతి తప్పు చేసిందని రామరాజు ముందు ఎత్తి పొడుస్తూ ఉంటుంది. అప్పుడే వేదవతి కోపంగా వల్లి చెంప పగలగొట్టేసరికి రామరాజుకి కోపం వచ్చి వేదవతిని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. ఇక వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు నువ్వు వల్లి మీద చెయ్యి లేపుతున్నావో? తను అన్న దాంట్లో తప్పేముంది? నువ్వు నన్ను మోసం చేసావు. నీ పుట్టింటి గురించి ఆలోచించావు తప్ప నా ఆత్మాభిమానం గురించి, నా గౌరవం గురించి ఆలోచించలేదు అని వేదవతిని తిడుతూ ఉంటాడు. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి అమ్మ అలా చేసింది అంటూ చందు నచ్చజెప్పడానికి చూస్తాడు రామరాజుకి. అయినా సరే ఆ రామరాజు వినిపించుకోడు కదా ఇలాంటి విషయాలు, వినిపించుకోడు. మరి ధీరజ్ జీవితం ఏంటి? వాడి జీవితం నాశనం అయిపోయింది కదా అంటూ నువ్వు చేసిన మోసాన్ని ఈ జన్మలో నేను మర్చిపోలేను అని ఇక వెంటనే అక్కడి నుంచి రామరాజు వేదవతిని ఈ జన్మలో నువ్వు నాతో మాట్లాడడానికి లేదు అంటూ వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడంతో ఒకేసారి కుప్పకూలిపోయి గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది వేదవతి. అప్పుడు ఇక వేదవతిని చూసి నా కాపురాన్ని కూల్చాలనుకున్న వాళ్ళ ప్రతి కంట నీళ్లు తెప్పిస్తాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడ్చేలా చేస్తాను అని వల్లి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రేమ పుట్టింటికి వెళ్ళిపోయి ఆలోచిస్తూ కూర్చుంటుంది. నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను అని ఎంతో ఆనందంతో విర్రవీగుతుంది భద్రావతి. తర్వాత ఇక సేనాపతి కూడా ఆలోచిస్తూ ఉంటాడు. నా పుట్టినరోజు వంక పెట్టుకొని మీరింత దారుణంగా ప్రవర్తించి ప్రేమ కాపురాన్ని కూల్చుతారని నేను అస్సలు కూడా అనుకోలేదు అని శారద అంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని భద్రావతి, ఏంటమ్మా, ఏంటి నువ్వు మాట్లాడేది? మేము నువ్వు ఇష్టపడినట్టే ఆ ఇంట్లోకి అడుగు పెట్టాము. ఆ రామరాజు మీద కోపం ఉన్నా నీ పుట్టినరోజు నాడు నిన్ను సంతోష పెట్టాలని నీ గురించి ఆ ఇంట్లోకి వచ్చాము. ఇప్పుడు కూడా మమ్మల్ని నువ్వెందుకు అంటున్నావో? చేసిందంతా వాళ్ళు చూసావు కదా ప్రేమ గురించి ఎలా మాట్లాడుతున్నారో. నీ చిన్న కూతురు ప్రేమ విషయంలో ఎంత దుర్మార్గంగా ఆలోచించిందో చూడు. మన మీద కక్ష పెంచుకొని మన మీద కసి తీర్చుకోవాలని ప్రేమని బలవంతంగా ధీరజ్కి ఇచ్చి పెళ్లి చేసింది. తను ఎంత స్వార్థంగా ఆలోచించింది అవన్నీ నీకు అసలు తెలియడం లేదా? మేమే కనపడుతున్నావు నీ కంటికి దుర్మార్గులాగా? నీ చిన్న కూతురు కుటుంబం కనిపించడం లేదా అని అడుగుతూ ఉంటుంది భద్రావతి. అప్పుడే ఇక ఆ మాటకి అవునే, నా చిన్న కూతురు ఆ కుటుంబం కనిపించడం లేదు. మీరేమో మీకు కక్ష తీర్చుకోవాలని ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం అది చేసిన తప్పుకి 25 సంవత్సరాల నుంచి దానికి నరకం చూపిస్తూనే ఉన్నావు కదే. ఇంకా దానికి ఎప్పటి వరకు శిక్ష? అది పోయే వరకు కూడా దానికి శిక్ష వేస్తూనే ఉంటావా? ఎందుకే? దాని వానాన అది బ్రతుకుతుంది, దాని కుటుంబంతో సంతోషంగా ఉంటుంది. నువ్వేమో పెళ్ళి పెటాకులు లేకుండా చెల్లెలు లేచిపోయి పెళ్లి చేసుకుందని నువ్వు పెళ్ళే చేసుకోకుండా జీవితం మీద విరక్తి పెట్టుకొని పుట్టింట్లోనే ఏడ్చావు. నీకేం తెలుస్తుంది భర్త విలువ, పిల్లల విలువ అని అంటూ ఉంటుంది శారద. అమ్మా అంటూ భద్రావతి అనంగాల్ని, ఆపవే, భార్యాభర్తల్ని విడదీసేశానని ఆనందపడుతున్నావు. నీ మేనకోడలు నీకులాగే పెళ్లి చేసుకొని నీకులాగే ఒంటరిగా జీవితాంతం పుట్టింట్లో పడి ఉందమని నువ్వు చెప్తున్నావా అని అడుగుతూ ఉంటుంది. చూసి ఆనందపడదాం అనుకుంటున్నావా? ఎందుకమ్మా అది ఒంటరిగా ఉండడం? దానికి నేను మళ్ళీ పెళ్లి చేస్తాను అని అంటూ ఉంటుంది భద్రావతి. అత్త, ఏంటి నీ ఉద్దేశం? నేనేమి మళ్ళీ పెళ్లి చేసుకొని ఊరేగడానికి ఇక్కడికి రాలేదు. అసలు ఆ మాట అదేసే మీలో ఉండడానికి వీల్లేదు. నేను కోపగించి వాడి మీద కోపంతో నేను వచ్చేసాను తప్ప వాడిని జీవితంలో నుంచి బయటికి పంపించేయాలని కాదు అని ప్రేమ అయితే ఇక గట్టిగా మాట్లాడి ఇక గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ మాట విని ఒక్కసారే భద్రావతి, సేనాపతి షాక్ అయిపోతూ ఉంటారు. చూసావు కదా, ఏదో కోపంగా 4 మాటలు అనుకొని అది వచ్చేసిందే తప్ప శాశ్వతంగా ధీరజ్ గారిని వదులుకొని రాలేదు. చెప్పాను కదా
నీకులాగే పెళ్లి పెటాకు లేకుండా నీ మేనగోడల్ని పుట్టింట్లోనే బడుండమని చెయ్యాలనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన తప్పుకి ఏదో ఒక రోజు పశ్చాత్తాపంతో కుమిలిపోతావు. మా అక్క మా అన్నయ్య మారిపోయి నా ఇంటికి వచ్చారు అని అది ఎంత మురిసిపోయింది, ఎంతలా మురిసిపోయి మిమ్మల్ని గుండెలకి హత్తుకుంది. ఛీ, మీకింత కూడా దాని మీద ప్రేమ కలగలేదా? మీరు మనుషులా రాక్షసులా? మీలాంటి రాక్షసుల ముందు నా కోరిక చెప్పుకోవడం నేను చేసిన పెద్ద తప్పు. నేను పుట్టినరోజు నాడు 2 కుటుంబాలు కలిసి ఉండాలని చెప్పడంతోనే కదా మీలో ఇంత స్వార్థం పెరిగిపోయి ఇలాంటి దురాలోచన వచ్చి చివరికి నా మనవరాలు కాపురాన్ని కూల్చేశారు. మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఇంట్లో ఉన్నట్టు లేదు, దెయ్యాల కొంపలో దెయ్యాల మధ్య మనుషులు పీక్కు తినే రాక్షసుల మధ్య ఉన్నట్టుంది అని అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక భద్రావతి, సేనాపతి ఇద్దరూ కూడా మౌనంగా ఉంటారు. ఏంటక్క, వీళ్ళేంటి ఏదో మనం తప్పు చేసినట్టు మాట్లాడుతున్నారు, తప్పంతా వాళ్ళ మీద పెట్టుకొని అని అంటూ ఉంటే, అవునరా సేనా, తప్పు వాళ్ళదే, కానీ వీళ్ళు మనల్ని అపార్థం చేసుకున్నారు అని అంటూ ఉంటుంది. కొన్ని రోజులు ఆ తర్వాత శాశ్వతంగా ప్రేమకి అసలు ఆ ధీరజ్ గాడే గుర్తుకు రాకుండా చేస్తాను అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక ప్రేమ ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన ధీరజ్తో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అలాగే గదిలో కూర్చొని ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటాడు. ప్రేమ గురించి తలుచుకొని తాను కూడా చాలా కుమిలిపోతూ ఉంటాడు. మనమిద్దరం ఇక్కడే ఇలాగే శాశ్వతంగా ఉండాలని ఒకరికొకరు చేసుకున్న ప్రమాణాలు అన్నీ కూడా గుర్తొచ్చాయి. పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా. అప్పుడు ఇక నర్మద ధీరజ్ దగ్గరికి వస్తుంది. వదిన, ప్రేమ విషయంలో నేను తప్పు చేశానా అని అడుగుతూ ఉంటే, లేదు ధీరజ్, నువ్వు తప్పు చేయలేదు, కానీ తన గురించి అందరి ముందు అలా బయట పెట్టకుండా ఉండాల్సింది. ఆ సేనాపతి మీ అమ్మని రెచ్చగొట్టాడు, నేను కాదనడం లేదు. కన్న తల్లిని నోటుకొచ్చినట్లు తిడుతూ ఉంటే ఏ కొడుకు కూడా సహించడు. మరి నువ్వు నీ భార్య గురించి బయట పెట్టడం కూడా, అది కూడా మంచిది కాదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ఆ మాట విని అమ్మని అన్నన్ని మాటలు అంటుంటే నేను అసలు చూస్తూ ఊరుకోలేకపోయాను అని అంటూ ఉంటాడు ధీరజ్. కానీ అదేంటి వదిన, నా మీద అంత ప్రేమని పెంచుకొని నేను వెళ్ళిపోవంగానే శాశ్వతంగా నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అంటూ ధీరజ్ బాధపడుతూ ఉంటే, ధీరజ్ తను కోపంలో ఉంది. ఆ కోపం చల్లారాక నీ విలువ, నీ ప్రేమ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది, తను వస్తుంది అని అంటూ ఉంటుంది నర్మద. అప్పుడే సాగర్ వస్తాడు. ఇక నీ మరిదికి నచ్చజెప్పింది, తనని ఓదార్చింది, చాలు మూసుకొని నువ్వురా అని అంటూ ఉంటాడు సాగర్. ఏంటి సాగర్ అలా మాట్లాడుతున్నావు అని అనంగానే, ఇంకెలా మాట్లాడాలి, మా నాన్న కాదు అనడం నేనంటున్నాను. ఇప్పుడు నువ్వు కూడా నన్ను మోసం చేశావు, ఆ విషయాన్ని దాచిపెట్టి నువ్వు కూడా నాకు మోసమే చేశావు అని అంటూ ఉంటాడు సాగర్. ఇక ఆ మాట విని అప్పుడే, అది కాదు సాగర్, నా మాట విను, నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే నర్మద, నేనేదో ఊహించుకోవడం లేదు, నువ్వు నా దగ్గర దాచిపెట్టిన నిజం గురించే మాట్లాడుతున్నాను అని సాగర్, నర్మద ఇద్దరూ కూడా ఇక గొడవ పడుతూ ఉంటారు. తర్వాత ప్రేమ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ప్రేమ దగ్గరికి భద్రావతి తల్లి అలాగే రేవతి ఇద్దరు కూడా వస్తారు. అలా వచ్చిన తర్వాత, అమ్మ ప్రేమ అని అంటూ ఇక వాళ్ళ నానమ్మ పిలుస్తుంది. చూసావా నానమ్మ, వాడికి ఇప్పటి వరకు నేనంటే ప్రాణం అనుకున్నాను, కానీ వాడిలో నేను ప్రేమగా లేనని, నా మీద ఇంత ద్వేషాన్ని పెంచుకుంటాడని నేను అస్సలు కూడా అనుకోలేదు. నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నాడు అని చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ప్రేమ. చూడు ప్రేమ, ఇదంతా కూడా మీ నాన్న, మీ పెద్దత్త ఇద్దరు కలిపి ఆడిన నాటకం. ఆ తిట్టుకునే సమయానికి, మీ నాన్న మీ అత్తని అవమానించే సమయానికి నువ్వు కానీ అలాగే భద్రావతి కానీ లేకుండా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అప్పటి వరకు కూడా నీతో సరిగ్గా మాట్లాడని మీ అత్త సడన్గా భోజనాలు చేసేటప్పుడే నిన్ను మీ గదిని చూపించమని లోపలికి తీసుకువెళ్ళమంది. అప్పుడు నువ్వు కూడా తన మాట విని తీసుకువెళ్ళావు. తీసుకువెళ్ళిన తర్వాత భోజనాల దగ్గర ఏం జరిగిందో తెలుసా? మీ నాన్న ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడాడో తెలుసా అని అడుగుతూ ఉంటే, అప్పుడే ఆ మాట విని ప్రేమ షాక్ అయిపోతూ, ఏమైంది నాన్నమ్మ,
నాన్న ఏం మాట్లాడారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది ప్రేమ. ఇక అడుగుతూ ఉన్నప్పుడే మొత్తం శారదాంబ నిజం చెప్పేస్తుంది. ఇక నిజం చెప్పేసి అంటూ ఉంటుంది, మీ అత్తని, మీ మావయ్యని, అలాగే ధీరజ్ని ఎన్నెన్ని మాటలు అన్నాడనుకుంటున్నావు. ఒక పనివాణ్ణి పెళ్లి చేసుకొని ఇంతకి దిగజారిపోతావని, క్యారెక్టర్ లేని దానిలాగా అయిపోతావని అనుకోలేదు అంటూ మీ అత్తని అంత పెద్ద మాటని అవమానించాడు. అలా అవమానించడంతో మీ అత్త చాలా ఏడ్చింది. తల్లిని అంత మాట అంటే ఏ కొడుకులు ఊరుకుంటారు? అందుకే ముగ్గురు కొడుకులు కూడా మీ నాన్న మీదకి దాడి చేశారు, మీ నాన్న షర్టుని చింపేశారు, తర్వాత నువ్వొచ్చావు అని అంటూ ఉంటుంది శారదాంబ. ఇక శారదాంబ అలా చెప్పిన తర్వాత ఒక్కసారి ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ ఉంటుంది ప్రేమ. లోపల నాకు ఏమీ తెలియదత్తా, లోపల అత్తయ్య నన్ను అన్నీ అడుగుతుంటే చెప్పాను, కానీ ఈ విషయం నాకు తెలియదు నానమ్మ అని అంటూ ఉంటుంది ప్రేమ. అందుకనే బయట ఉంటే మీ నాన్న అన్న మాటలు నీకు తెలుస్తాయని, నువ్వు మళ్ళీ ఆ ఇల్లు వదిలి రాలేవని, వీళ్ళందరూ కలిపి ఆడిన నాటకం అదే అని నిజాన్ని బయట పెట్టేసరికి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ప్రేమ తర్వాతికి ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక వేదవతిని భోజనం చేయడానికి రమ్మని పిలుస్తారు. ఇక కొడుకులు చందు అలాగే సాగర్, ధీరజ్ ముగ్గురు కూడా పిలుస్తారు. ఇక వేదవతి అయితే లేదు, ఆయన నన్ను క్షమించే వరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక చందు వెళ్ళి రామరాజుతో చెప్తాడు, ఒక్కసారి అమ్మతో మాట్లాడు నాన్న, కనీసం తను మంచినీళ్ళు కూడా తాగడం లేదు, అలాగే పడుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని రామరాజు చేసిన తప్పుకి ఆ భగవంతుడు శిక్ష విధించాలి కదా, ఈ రకంగానే శిక్ష విధిస్తున్నాడు అనుకుంటా, దాన్ని బ్రతిమలాడాల్సిన అవసరం నాకు లేదు అని గట్టిగానే చెప్తాడు. అప్పుడే రామరాజు అలా చెప్పిన తర్వాత ఆ మాట విని ఇంకా వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వేదవతి బాధపడుతూ అంటూ ఉంటుంది, ఇక మీరు వెళ్ళిపోండ్రా, ఆయనకి నేను ఏమైపోయినా పర్వాలేదు, నేను ఉన్నా ఒకటి పోయినా ఒకటి అదే అనుకుంటున్నారు, కానీ ఇంట్లో నుంచి బయటకి గెంటేస్తే నలుగురిలో ఆయన పరువు పోతుందని ఆలోచిస్తున్నారు అని అనంగాల్ని, నువ్వేం తప్పు చేసావనమ్మా, పెద్ద పెద్ద తప్పు చేసిన వాళ్ళే దర్జాగా తిరుగుతుంటే ఈ ఇంట్లో మనం ఏం తప్పు చేశామని నిన్ను నేను అలా వదిలేస్తాను అని అడుగుతూ ఉంటాడు చందు. చందు అలా అడిగిన తర్వాత ఏంటి బా నువ్వు ఎందుకు అత్తయ్యని నువ్వెందుకు బాధ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే, నువ్వు నోర్మి, అసలు ఇందాక మా నాన్న మా అమ్మ మీద చెయ్యి ఎత్తింది నీ వల్లే, నువ్వు అందరూ కూడా మాట్లాడుతున్నారా, ఎవ్వరూ కూడా మాట్లాడలేదు, కానీ నువ్వు మా నాన్న ఇంకా బాధపడేలా రెచ్చిపోయి మాట్లాడావు. మా అమ్మ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి, ఒక కుటుంబము ప్రాణాలు పోకుండా కాపాడడానికి తన పుట్టింటి గురించి ఆలోచించి తను ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకుంది, కానీ నువ్వు కొంపలు కూల్చేదానివి, కుటుంబంలో భర్తని, అత్తమామల్ని అందరినీ కూడా నమ్మించి మోసం చేసేదానివి. నువ్వు మా అమ్మ చేసిన తప్పు గురించి మా నాన్న ముందు నిజాన్ని బయట పెట్టావు, ఇది ఎంతవరకు సమంజసం అని అడుగుతూ ఉంటాడు చందు. అసలు నువ్వు మా అమ్మ కాలి గోటికి కూడా సరిపోవు, పో బయటికి ఇక్కడి నుంచి అని వల్లిని తిట్టుకుంటాడు. అప్పుడు ఇక వల్లి కోపంగా బయటికి వస్తుంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంత చేసినా కూడా వీళ్ళకి నేను విలువే లేదు అని అనుకుంటూ ఉంటుంది వల్లి. ఈ ఇంట్లో ఇంకా ఇంకా ఏడుపులు సమస్యలు వస్తూనే ఉంటాయి అని అనగానే ఇక ఆ మాట విని ఒక్కసారి తరువాత భాగ్యం ఫోన్ చేస్తుంది. ఇక భాగ్యం ఫోన్ చేసి అంటూ ఉంటుంది, అమ్మడు ప్లాన్ సక్సెస్ అయిందంట కదా, అక్కడ జరిగిన గొడవంతా సుకన్య చెప్పింది, నీ కాపురాన్ని కూల్చాలనుకున్న ఆ వేదవతి, నర్మద, ప్రేమ ముగ్గురు కూడా ముక్కలైపోయారు, విడిపోయారు, అదే చాలు అని భాగ్యం అంటూ ఉంటుంది. అవునమ్మా, నేను అనుకున్నది సాధించాను, ఈ ఇంటి పెత్తనమంతా కూడా నా చేతుల్లో పెట్టుకుంటాను అని అంటూ ఉంటుంది. ఇక వల్లి ఉదయం అవ్వంగాల్ని ఇక వేదవతి అయితే తాళాలు తీసుకుంటుంది. అలా తాళాలు తీసుకుంటూ ఉంటే, నన్ను మోసం చేసే వాళ్ళకి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యత అనేది లేదు, ఇంటి బాధ్యతని మోసే అర్హత వాళ్ళు కోల్పోయారు, ఏదో మనిషిలాగా బ్రతుకుంటారు అంతే, అంతే తప్ప ఈ ఇంట్లో వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేదు, సంబంధం లేదు అని అంటూ ఉంటాడు.
రామరాజు. అప్పుడే రామరాజు మాటలకి ఇక వేదవతి అయితే ఏమన్నారు, ఏదో అలా మనిషిలాగా పడుంటాను, మీకు నాకు సంబంధం లేదంటారా అని అంటూ ఉంటే, అవును సంబంధం లేదు అని అనగానే, అంటే నేను ఉన్నా మీ దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్క కదా అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక చందు, సాగర్ అలాగే ధీరజ్ ఏంటమ్మా ఆ మాటలు అని అంటూ ఉంటే, అవునరా, నేను ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలనుకున్నాను. ఆ విషయం తెలిస్తే ఇలాంటి గొడవే జరుగుతుందని నాలోనే దాచుకున్నాను. నేను చేసింది తప్పు కాదు, కానీ ఈయనతో చెప్పకపోవడమే నేను చేసిన తప్పు. మరి ఇంత చెప్తే ఏం చేసేవాళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వేదవతి అలా అనేసరికి, అసలు తప్పు చేసి కూడా చేయనట్టు నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను మాత్రం జీవితంలో నిన్ను ప్రేమించి తప్పు చేశాను, పెళ్లి చేసుకొని తప్పు చేశాను అని అంటాడు రామరాజు. అప్పుడే ఇంకా ఆ మాట విని ఇంకా బాధపడుతుంది వేదవతి. ఇక వేదవతి ఇంకా బాధపడుతూ, అంటే ఇప్పుడు నేను మీ దృష్టిలో ఉన్నా లేనట్టేనా అని అడుగుతూ ఉంటే, అంతే అని రామరాజు కోపంగా అనేసరికి ఒక్కసారి ఆ మాటకి షాక్ అయిపోతూ ఉంటుంది వేదవతి. ఇక షాక్ అయిపోతూ, ఇక నాకు ఈ జీవితం అవసరం లేదండి, మీరంత మాట అన్నాక నేను బ్రతికుండి కూడా లాభం లేదు అని ఒక్కసారి కుప్పకూలిపోతుంది వేదవతి. ఇక అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అది చూసి షాక్ అయిపోతూ అమ్మా అంటూ పిల్లలు అలాగే రామరాజు కూడా షాక్ అయిపోతూ ఇంకా వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా తనకి గుండె నొప్పి వచ్చిందని డాక్టర్లు 24 గంటలు గడిస్తే కానీ తను బ్రతుకుతుందో లేదో చెప్పలేమని అంటారు. అప్పుడే ఇక ఆ మాట విని ఇక చందు, ఎందుకు నాన్న, అమ్మ ఏం అంత పాపం చేసిందని అమ్మని నువ్వు అంత శిక్షించి నువ్వున్నా లేనట్టని ఎందుకన్నావు? ఇప్పుడు అమ్మ చావు బతుకుల మధ్య ఉంది, ఇప్పుడు నీ పంతం నెగ్గిందా? తప్పు చేసినందుకు అమ్మకి సరైన శిక్ష పడింది కదా అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని రామరాజు, అది కాదురా పెద్దోడా, ఇక ఆపండి నాన్న, మరి మీరు తప్పు చేశారు కదా, 25 సంవత్సరాల క్రితమే అమ్మని పెళ్లి చేసుకొని మీరెందుకు తప్పు చేశారు? తెలీదా వాళ్ళు గొప్పింటి వాళ్ళు అయిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని మీకు అప్పుడు తెలీదా? మరి మీరెందుకు చేసుకున్నారు? చేసుకొని మా అమ్మ జీవితాన్ని ఎందుకు ఇలా చేశారు అని అడుగుతాడు చందు. ఏంటి బా నువ్వు మావయ్య గారు నిలదీస్తావేంటి అని అనగానే వల్లి చంప పగలగొట్టి, మరి దీన్నేం చెయ్యాలి నాన్న, ఇదిని మనల్ని ఎంత మోసం చేసిందో తెలుసా? కోటీశ్వర్లు అంటూ అబద్ధం చెప్పారు. అలాగే ఆ అమూల్యని ఆ విశ్వగాడితో ప్రేమలో పడేలా చేసింది, కడుపని చెప్పి నాటకమాడింది. ఇన్ని తప్పులు చేసిన అమ్మ దీన్ని క్షమించి మన కోడలు ఇంట్లో కోడలుగా పెట్టుకుంది. దీని విషయం మీకు చెప్పిందా? చెప్పలేదు. అలా కూడా అమ్మ తప్పు చేసింది. అవునే, మా అమ్మ తప్పు చేసింది. మా అమ్మ తప్పు చేసింది కాబట్టి నువ్వు ఇంట్లో ఉన్నావు. తప్పు చేయకుండా ఉన్నవి ఉన్నట్టు మా నాన్నకి చెప్పుంటే ఎప్పుడో నువ్వు బయటికి పోయేదానివే అంటూ వల్లికి షాక్ ఇస్తాడు. ఈలోగా ప్రేమ, భద్రావతి, సేనాపతి ఇద్దరు ప్లాన్ చేసుకున్నారని వాళ్ళ అమ్మోళ్ళ ద్వారా తెలుసుకుంటుంది కదా. తనైతే ఇక అక్కడికి వెళ్తుంది భద్రావతిని నిలదీయడానికి. అప్పుడే ఇక భద్రావతి అయితే ఇలా అంటుంది, రే సేన, మొత్తానికి ఆ వల్లి ఆ వీడియోని బయట పెట్టింది కాబట్టి ఆ ధీరజ్ గాడు ప్రేమ మెడలో బలవంతంగా తాళి కట్టాడని తెలుసుకున్నావురా. తెలుసుకున్న తర్వాత ఆ వల్లి చెప్పినట్టే ప్లాన్ ప్రకారం మనం ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ నోటితోనే నిజాన్ని బయట పెట్టి వాళ్ళ ముందు ఇక ప్రేమ మన తప్పు లేదని వాళ్ళే తప్పు చేశారని మనం ప్రేమ వాళ్ళని అపార్థం చేసుకునేలా చేసి ప్రేమని ఇంటికి తీసుకొచ్చేసి చాలా మంచి పని చేసాం. మొత్తానికి నా మేనకోడలు మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేసింది. చాలా ఆనందంగా ఉందిరా అని అంటూ ఉంటుంది భద్రావతి. ఈసారి ఇక వాళ్ళ కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేస్తాను, ఆ ఇంట్లో ఎవరిని కూడా సంతోషంగా ఉండనివ్వను అని భద్రావతి అంటూ ఉంటుంది. అప్పుడే సేనాపతి, అవునక్క, ప్రేమని లోపలికి తీసుకువెళ్ళి నేను అనరాని మాటలు అంటే అప్పుడు ఆ ధీరజ్ గాడికి మండింది. వాళ్ళ అమ్మని తిట్టేసరికి మొత్తం అందరూ కూడా నా మీదకి వచ్చారు. షర్టు చినిగిపోతే చినిగిపోయింది, కానీ
వాళ్ళని అపార్థం చేసుకొని ఆ ధీరజ్ గాడిని చంప పగలగొట్టి ప్రేమ మళ్ళీ మన ఇంటికి వచ్చేసింది, అదే చాలు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అలా అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా భద్రావతి సేనాపతి అది విని ఒక్కసారి ప్రేమ ధీరజ్ విషయంలో తను ఎంత తప్పు చేశానని కుమిలిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.